కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ప్రెస్ మీట్లో కూకట్పల్లి సీసీఎస్ జగదీశ్వర పోలీసులు జాయింట్ ఆపరేషన్లో నకిలీ పోలీస్ ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు, రఘువర్మ ప్రధాన నిందితుడిగా 6 మంది టీంతో సూడో పోలీస్ వ్యవస్థను నడిపాడు. మే 18న కూకట్పల్లికి చెందిన పూర్ణచంద్రరావును ఐపీఎస్ నమ్మించి ఫేక్ కారులో కిడ్నాప్ చేసి సూర్యాపేట తీసుకెళ్లి ₹1,00,000 తిరిగి హైదరాబాద్లో వదిలేసి మరో 5.26 లక్షలు కాజేశారు. గతంలో కల్నల్గా నటించిన నాగరాజుపై 12 కేసులు, 2 పీడీ యాక్టులు, భీమవరం రౌడీ షీట్ ఉన్నాయి. ఈ కేసులో నాగరాజు, రాహుల్, సత్యభాన్ సింగ్, నాగేంద్ర వర్మ అరెస్ట్ కాగా ప్రదీప్ మిశ్రా, సునీల్ కుమార్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 2 గన్లు, ఎయిర్ పిస్టల్, పోలీస్ డ్రెస్సులు, స్టిక్కర్లు, కార్లు, బైక్, ల్యాప్టాప్, బేడీలు, రబ్బర్ స్టాంపులు, 10 మొబైల్ స్వాధీనం చేసి రిమాండ్కి తరలించారు. ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత డిఐ నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జగదీశ్వర లిమిట్స్లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్కి ఒక పేరు మార్చుకుంటారు. పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పేరు మార్చుకొని చేస్తాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు, రఘువర్మ అని చెప్పేసి ఇందులో పేరు మార్చుకోవడం జరిగింది. అలియాస్ కార్తికేయ, అలియాస్ వంశీ, అలియాస్ అల్లూరి విజయరామ్, కల్లల్ కార్తికేయ సింగ్, ఇట్లా రకరకాల పేర్లు వాడుతాడు. ఇతను నేటివ్ తూర్పుగోదావరి జిల్లా, ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ భీమవరము. ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో ఇతను కారులో మిగతా వాళ్ళు ఎక్కించుకొని 5 మొత్తం టీము 6. ఇందులో 4 మనకి అదుపులో ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గతంలో అతను బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి లావాదేవీల్లో వచ్చి హర్యానాలో ఒక కేసు ఉంది. మేము పోలీసులము నీకు హర్యానాలో కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైటు ఈ శుభోదయ కాలనీ జగదీశ్వర లిమిట్స్లో అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్లో తీసుకెళ్ళి అతని దగ్గర ఉన్నట్టు ఏటీఎం వాడి ₹1,00,000 అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి